దర్శనం ద్విదశాబ్ది మహోత్సవం సందర్భంగా మైసూర్ అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామికి వైభవోపేతంగా గురువందనం నిర్వహించారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లోని తెలుగు లలిత కళా తోరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శనం నిర్వాహకులు వెంకటరమణ శర్మ, దత్తాత్రేయ శర్మ గురువందనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కెవి రమణ, మహాసహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ తదితరులు కూడా పాల్గొన్నారు. భారత యువత తమ భవిష్యత్తును నిర్మించుకుంటూనే ఆధ్యాత్మికంగా శక్తిమంతులు కావాలని గణపతి సచ్చిదానంద స్వామి కోరారు. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గణపతి సచ్చిదానంద స్వామిని నిండైన మానవతావాదిగా అభివర్ణించారు. అందరికీ కూడా మనకు బాగా తెలిసింది ఏంటంటే గురువు గారిది దత్తపీఠం మైసూరులో చాలా గొప్పగా ఉంటుంది. అక్కడ దేవాలయాన్ని దర్శించుకోవాలి, స్వామివారిని దర్శించుకోవాలి అనుకుంటూ ఉంటాం. గురువు గారు ఒక దత్తపీఠమే కాదు, రేపటి భావి భారత పౌరులైన ఎంతో గొప్పగా తీర్చిదిద్దాలని, హిందూ ధర్మ పరిరక్షకులను తయారు చేయాలని ఆయన ఎన్నో విద్యాలయాలను కూడా నడుపుతూ ఉన్నారు. అంతేకాదు పేదలు అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే వారికి ఉచితంగా వైద్యాన్ని అందించే ఎన్నో చికిత్సాలయాలను కూడా నెలకొల్పారు. నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కూడా వారు కొనసాగిస్తూ ఉంటారు. అంటే వారు నిజంగా మానవ సేవయే మాధవ సేవ అని నమ్మడమే కాదు, తన జీవితం అంతా కూడా ఆచరించి చూపినటువంటి గొప్ప మహనీయులు వారు. మనందరం ఓ సామెత వింటాం, సంగీతానికి చింతకాయలు రాలవు అని. కానీ సంగీతానికి కూడా రోగం నయం చేసేటువంటి గుణం ఉందని చాటి చెప్పినటువంటి వ్యక్తి దత్తాజీ గారు. వారు భక్తుల దగ్గరికి వచ్చినప్పుడు ప్రవచనాలు చెప్పడమే కాకుండా భక్తుల కోరిక మేరకు హిందీలో, ఇంగ్లీష్లో, కన్నడలో, తెలుగులో తన కీర్తనలు వినిపించి తన దగ్గరికి వచ్చినటువంటి భక్తుల యొక్క ఎన్నో రుగ్మతలను నయం చేసినటువంటి మహనీయులు